దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని స్తోత్రాలు. మరి యొక్క సమయంలో ప్రియులారా, మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన శక్తి అనే కార్యక్రమాన్ని మరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేము నడిపిస్తుంటున్నాం. నిజంగా ఈ కార్యక్రమాన్ని మరి చూస్తూ ప్రార్థన ఆత్మను పొందుకుంటున్న ప్రియులారా, మీరు నిర్లక్ష్యంగా ఉండబాకండి. మరి ప్రార్థన శక్తి ఎంతో బలమైన ఆయుధం. మనము ఈ రోజుల్లో చూసినట్లయితే మరి ఇజ్రాయేలు, మరి ఇరాన్, మరి అమెరికా వేస్తున్న మిసైల్స్ కంటే బలమైన శక్తి కలిగినది ప్రార్థనా శక్తి. కాబట్టి దేవుని స్తోత్రాలు. వాక్యం అంటున్నది 2 దినవృత్త 7:14 చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అంటున్నాడు దేవుడు. అవును ప్రియులారా, నువ్వు ప్రార్థన చేయాలా? మరి నిన్ను తగ్గించుకొని అంటున్నాడు దేవుడు. తగ్గించుకొని ఆ జనులు తను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినడలా అంట. మరి దేవుని వెతకాలి, ప్రార్థన చేయాలి, ఆయన వెతకాలి, చెడు మార్గం విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఆకాశం తెరవబడతాడు. నీకు ఆకాశం తెరవబడి దేవుడు మీ ప్రార్థనలు విని నీ పాపాలను క్షమించి దేశమును స్వస్థపరుస్తాడు, దేశమునకు సమాధానం ఇస్తాడు, దేశములో క్షేమాన్ని కలుగు చేస్తాడు ప్రియులారా. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొని మరి ప్రభువుని మహిమపరుస్తూ మరి ప్రార్థన చేసి దేవుని వెతకాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తాడు. మరి మీ యొక్క ఆపదలను తొలగిస్తాడు, మీ యొక్క కన్నీటిని మారుస్తాడు, మీకు సమాధానం ఇచ్చి మరి దేశానికి క్షేమాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, చేయవలసినది 3 కార్యాలు. 1, తగ్గించుకోవాలి. 2వది ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెతుకుతూ ఉండాలి. 4వదిగా చెడు మార్గం విడవాలి. దేవుని వెతుకుతారు, కొంతమంది ప్రార్థన చేస్తారు, తగ్గించుకుంటారు, అయితే చెడు మార్గం విడిచిపెట్టారు. ప్రార్థన చేయడం మంచిది, తగ్గించుకోవాలి, ముందుగా ప్రార్థన చేయాలి, ఆయన వెతకాలి, అయితే అదే సమయంలో చెడు మార్గం విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇంతవరకు మారు మనసు లేకుండా నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఒకవేళ దేవుడు మీకు జవాబు ఇవ్వలేకపోతున్నాడేమో, ఈ వాక్యం వింటున్నాగా మీరు మరి చెడు మార్గాన్ని విడిచిపెట్టండి, ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో మొర్రపెట్టండి. ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబిస్తాడు. మీకు, మీ కుటుంబాన్ని, దేశాన్ని క్షేమం ఇస్తాడు, స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము గల మా దేవ, నీ ప్రేమకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా స్తోత్రాలు. తాము తగ్గించుకొని మరి ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గాలు విడిచినడలా అప్పుడు నేను ఆకాశం నుండి తేరిచొచ్చి వారి పాపమును క్షమించి మరి వారి దేశమును స్వస్థపరుస్తానని అవుతాను. నిజమే ప్రభువా, మీరు ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారిని, నిన్ను వెతికే వారిని, ఆ చెడు మార్గం విడిచి మారు మనసు పొందే వారి మీద దృష్టి నిలిపి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.